హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో, మీ అందరికీ తెలుసు కదా! నేను ఇండియా వచ్చాను అని. అందుకని నా పట్టు శారీస్ కలెక్షన్ మీ అందరితో షేర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. శారీస్‌తో పాటు నేను ఏ శారీకి ఎలా మగ్గం వర్క్ చేయించుకున్నానో అది కూడా నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ నేను పెళ్లి పట్టు శారీస్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను. నా దగ్గర అంత పెద్ద అనే శారీస్ ఎక్కువ అనే కలెక్షన్ అయితే ఏం లేవు. నార్మల్ కలెక్షన్. సో, ఫస్ట్ వచ్చి నా ఎంగేజ్‌మెంట్ శారీ అన్నమాట. ఈ శారీస్ అన్ని నా పెళ్లి పట్టు శారీస్ మాక్సిమం నేను వీఆర్‌కే వరమహాలక్ష్మి షాప్‌లోనే తీసుకున్నాను. వచ్చేసి ఖమ్మం బ్రాంచ్‌లో తీసుకున్నానన్నమాట. నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. బికాస్ అది కరోనా టైం కాబట్టి. సో, ఫస్ట్ శారీ వచ్చేసి గ్రీన్‌కి రెడ్ బార్డర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ నేను ఎంగేజ్‌మెంట్‌కి మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ అన్నమాట. మొత్తం గ్రీన్‌కి రెడ్ బార్డర్ వచ్చి శారీ అంతా కూడా కాపర్ వచ్చిందన్నమాట. ఆ టైంలో యాక్చువల్లీ గోల్డ్ అండ్ ఆల్సో కాపర్ అండ్ సిల్వర్ ఇవి చాలా ఫేమస్. నాకెందుకో ఈ శారీ చూడంగానే అండ్ నాకు కట్టి చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ చాలా రేర్ కూడా కదా కాపర్ డిజైన్ అంటే యాక్చువల్లీ. అందుకనే ఇంకొక కలెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. శారీ అంతా ఇలా వస్తుంది. ఫ్లవర్స్ అండ్ దెన్ బార్డర్. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. మొత్తం రెడ్కి సిల్వర్ వచ్చింది ఇక్కడ డిజైన్. అండ్ మిగతా అంతా కాపర్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను శారీలో బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. బికాజ్ చాలా బాగా వచ్చింది. కలర్ కూడా సెల్ఫ్ బూటీస్ వచ్చాయి బ్లౌజ్కి. అండ్ దీనికే కొంచెం సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే దీన్ని వచ్చేసి ప్యాచ్ వర్క్ అంటారు. సో ఓన్లీ నెక్కి బ్యాక్ అండ్ దెన్ ఫ్రంట్ కొంచెం ఓన్లీ రైట్ సైడ్. అండ్ ఈ బార్డర్ మీద ఓన్లీ హ్యాండ్కి హాఫ్ సర్కిల్ లాగా నేను బార్డర్ వేయించాను అనమాట. ఎక్కువ నేను మళ్ళీ ఎక్కువ వర్క్ ఎందుకు చేపించలేదు అని అంటే శారీ అంతా చాలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, ఫ్లోరల్. మళ్ళీ నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని ఎక్కువ వర్క్ చేయించుకుంటే హడావిడిగా ఉంటుంది అని చెప్పి చాలా సింపుల్గా వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 33,000 పడింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కలెక్షన్ అనమాట. పెళ్లి టైంకి మా పెళ్ళి వచ్చేసి యాక్చువల్లీ midnight 2:53 ఆ టైంలో జరిగింది. సో ప్రీ రిసెప్షన్ ఉంటుంది కదా. సో ప్రీ రిసెప్షన్ కోసం ఈ శారీ తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ ఆరెంజ్ శారీ అనమాట. ఆరెంజ్కి గ్రీన్ చాలా చిన్న బార్డర్ వచ్చింది ఇట్లా. అంటే చాలా సన్నంగా వచ్చింది కింద ఆరెంజ్కి ఇలా అనమాట. సో దట్ మనకి గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్ కుట్టించుకుంటే డిఫరెంట్గా అనిపించదు. సో శారీ అంతా ఇట్లా వచ్చింది. ఐరన్ చేపించిన శారీ కదా. సో ఆరెంజ్కి గోల్డ్ డిజైన్ వచ్చింది అనమాట. మొత్తం ఆల్ ఓవర్ గోల్డ్ జరీ అంటారు, గోల్డ్. యా. అండ్ బార్డర్ వచ్చేసి లైక్ సారీ పళ్ళు వచ్చేసి కూడా మొత్తం సెల్ఫే వచ్చింది ఆరెంజ్. ఈ శారీ యాక్చువల్లీ నాకు కట్టుకోగానే షాప్లో తీసుకునే టైంకి చాలా బాగుంది. ఎందుకంటే వార్మ్ అండ్ ఎల్లో అండర్ టోన్ వాళ్ళకి ఆరెంజ్ అలాగే ఎల్లో షేడ్ శారీస్ చాలా బాగుంటాయి. సో నాకు ఈ శారీ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్ శారీ కన్నా ముందు కూడా ఇదే ముందు తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి వచ్చేసి వాళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ డిజైన్ ఇచ్చారు. బట్ నేను వచ్చేసి అదే సేమ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. కాకపోతే వర్క్ కొంచెం హెవీగా చేయించుకున్నాను బికాస్ పెళ్లి టైంకి కాబట్టి అండ్ ప్రీ రిసెప్షన్కి కాబట్టి. ఇదంతా జరీ నాకు ఈ వర్క్ గురించి అంత ఐడియా లేదు. జర్దోసి వర్క్ అనుకుంటా. యా, జర్దోసి వర్క్ ఇదంతా. మొత్తం గోల్డ్ ఫ్లవర్స్కి ఆరెంజ్ మధ్యలో ఇది వులెన్ వేయించారనమాట మధ్యలో. అండ్ దెన్ ఆ మధ్యలో వైట్ స్టోన్స్ వేయించారు. ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్కి కూడా ఇక్కడ అలానే చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఓన్లీ కనిపించే రైట్ సైడ్ పార్ట్ వరకు వేయించారనమాట. ఆల్రెడీ డిజైన్ అంటే బార్డర్ వచ్చింది.
గ్రీన్ బార్డర్ అండ్ దెన్ ఇక్కడ గోల్డ్, లైట్ గ్రీన్ గోల్డ్ వచ్చింది మిక్స్డ్. బట్ ఏమవుతుందంటే సింపుల్గా ఇలా వేసేసుకుంటే అంత లుక్ రాదు అని అనిపించి ఈ వర్క్ చేయించుకున్నాను అనమాట. నేను పక్కన మీకు పిక్ అటాచ్ చేస్తాను, సో దట్ మీకు కట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా అరౌండ్ 30K అబోనే పడింది. ఇది కూడా సేమ్ వరమహాలక్ష్మి ఖమ్మం లోనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రీ రిసెప్షన్ తర్వాత పెళ్లి టైంకి ఫస్ట్ గౌరీ పూజకి మేము శారీ వేరే కట్టుకుంటాము మా సైడ్. అండ్ గౌరీ పూజలో మళ్ళీ అత్తయ్య వాళ్ళు ప్రధానం శారీ పెడతారు. అండ్ ప్రధానం శారీ కట్టుకొని వచ్చిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకుంటాం. ఆ తర్వాత కూడా తలంబ్రాల శారీ పెడతారనమాట. సో టోటల్ మేము 3 శారీస్ మారుస్తాం నార్మల్గా అయితే పెళ్లిలో. బట్ ప్రీ రిసెప్షన్ వచ్చింది కాబట్టి ఒక శారీ ఎక్స్ట్రా, విచ్ ఇస్ ఆరెంజ్ శారీ ఎక్స్ట్రా అయింది. అండ్ ఈ శారీ వచ్చేసి నా ఫేవరెట్ శారీ, చెప్పాలంటే అందరి ఫేవరెట్ శారీ కూడా ఇది. అండ్ ఇది నేను గౌరీ పూజకి కట్టుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ నేను విఆర్కే వరమహాలక్ష్మి ఖమ్మంలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్ సిల్వర్ జరీ శారీ అనమాట. ఈ కలర్ కూడా చాలా రేర్. ఈ శారీ నేను తీసుకున్న తర్వాత చాలా మంది ఈ శారీ గురించి అడిగారు డీటెయిల్స్. అదే షాప్కి వెళ్ళి చూసినా కూడా వాళ్ళకి ఈ సేమ్ శారీ అయితే దొరకలేదు. నేను ఈ శారీ ఈ సిల్వర్ జరీలో తీసుకున్నాను, ఈ కలర్లో. అండ్ మా అత్తయ్య సేమ్ ఇందులో లైట్ ఎల్లోకి గోల్డ్ జరీ బార్డర్, గోల్డ్ జరీ వచ్చిన శారీ తీసుకున్నారనమాట. అండ్ నేను బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది కూడా జర్దోసి వర్కే అనమాట. సో ఇదంతా సిల్వర్ చేయించాను అనమాట. చాలా నీట్గా వచ్చింది. కాకపోతే మనకి శారీలో వచ్చే బ్లౌజెస్తో ప్రాబ్లం ఏంటంటే అవి ఎప్పుడు పిగిలిపోతాయో తెలీదు, లైక్ ఎప్పుడు టేర్ అయిపోతాయో తెలీదు. సో నేను ఇన్ని టైమ్స్లో ఫస్ట్ పెళ్ళప్పుడు గౌరీ పూజ అప్పుడు ఒకసారి కట్టుకున్నాను, అండ్ మొన్న ఒకసారి, అండ్ పెళ్లి తర్వాత ఒకసారి, 3 టైమ్స్ కట్టుకున్నాను. అండ్ నాకు ఇక్కడ పిగిలిపోయింది శారీ, ఐ మీన్ బ్లౌజ్. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలీదు. ఐ నీడ్ టు గెట్ స్టిచ్, ఇంకొకటి కుట్టించుకోవాలి. సో ఈ శారీ ఇదనమాట. ఈ శారీ వచ్చేసి నాకు 22,000 పడింది రేంజ్, బికాస్ సిల్వర్ జరీ వచ్చింది కాబట్టి తక్కువ కాస్ట్ పడింది. అండ్ మా అత్తయ్య గోల్డ్ జరీలో తీసుకున్నారని చెప్పాను కదా, అది కొంచెం ఎక్కువ పడింది, 25K అబోనే పడింది ఆ శారీ. సో యా, ఈ శారీ ఇది. అండ్ దీని బార్డర్ లైక్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చింది పళ్ళు. అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా బుటీస్ అండ్ దెన్ సిల్వర్ బార్డరే వచ్చింది. ఈ కలర్ కూడా ఎవరికైనా ఈజీగా నప్పుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ కూడా పెట్టాను ఈ శారీ తోటి. అందరు చాలా బాగుందని కూడా చెప్పారు, చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ శారీకి. అండ్ యా, దిస్ వన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రధానం శారీ అనమాట. ఇప్పటికీ ఎప్పటికీ ప్రధానం శారీస్లో రెడ్ శారీ అనేది మంచి ట్రెండింగ్, అండ్ ఆల్సో బాగుంటుంది కూడా రెడ్ కలర్ శారీ ఆ టైంకి కట్టుకుంటే. వేరే కలర్స్ కూడా బాగుంటాయి, బాగోవు అని కాదు, బట్ నాకు రెడ్ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటుంది అనిపించి నేను రెడ్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి రెడ్కి గోల్డ్ జరీ అనమాట. మళ్ళీ చాలా కన్ఫ్యూజన్ ఉండింది నాకు పెళ్లి టైంలో రెడ్ శారీ తీసుకోవడానికి, ఎందుకంటే నేను కొన్ని ఆప్షన్స్ చూశాను లోకల్ వ్యూవర్స్ దగ్గర అండ్ కంచి వ్యూవర్స్ దగ్గర కూడా. నేను లోకల్గా వెళ్ళి చూశాను రెడ్ శారీస్లో, నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు. బట్ మళ్ళీ నేను విఆర్కేకి వెళ్ళి చూస్తే నాకు మళ్ళీ ఈ శారీ దొరికింది వరమహాలక్ష్మి ఖమ్మంలోనే. సో ఇక్కడ చూస్తే శారీ అంతా పీకాక్స్ కాదు, ప్యారెట్స్ అనమాట. ఇట్లా జంటల్గా వచ్చాయి. ఎంత పర్టికులర్గా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు శారీ అంతా. అండ్ దీనికి కూడా గోల్డ్ బార్డర్కి ఇక్కడ కింద గ్రీన్ ఇచ్చారు. శారీ అంతా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది. అండ్ మొత్తం గోల్డ్ జరీ. పళ్ళు వచ్చేసి ఇక్కడ ఇలా వచ్చిందనమాట. పళ్ళు కూడా రెడ్కి గోల్డ్ జరీ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు, పెద్ద ఫ్లవర్స్ లాగా.
సో ఈ శారీకి గ్రీన్ కలర్ డిజైన్ వచ్చిన పట్టు బ్లౌజ్ ఇచ్చారు శారీతో పాటు. బట్ నాకు ఎందుకో ఆ శారీ ఉంటుంది అని అనిపించలేదన్నమాట. సో అందుకనే నేను డిఫరెంట్‌గా లైక్ వేరే క్లాత్‌లో తీసుకొని సిల్క్‌లో అనమాట. సిల్క్‌లో తీసుకొని నేను ఈ వర్క్ చేయించుకున్నాను. ఈ వర్క్ నాకు పర్టిక్యులర్‌గా కావాలి అని చెప్పి అడిగితే, ఆ బ్లౌజ్‌కి అంటే శారీలో వచ్చిన బ్లౌజ్‌కి సెట్ అవ్వదన్నారు. అందుకనే నేను ఇది తీసుకున్నాననమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం సింపుల్‌గానే వస్తుంది. లైక్ మీరు నెక్‌కి చూస్తే ఇలా స్టోన్స్ అండ్ దెన్ ఫ్లవర్స్ వచ్చాయి మొత్తం. హ్యాండ్‌కి మాత్రం నేను కొంచెం హెవీగా ఎంచుకున్నాను. నేను పింట్రెస్ట్‌లో మోడల్ చూసాననమాట. యెల్లోకి పింక్ వచ్చింది. బట్ నాకు ఈ కాంబినేషన్ రెడ్‌కి గ్రీన్ అడిగితే వాళ్ళు శారీకి తగ్గట్టు చేశారు. చాలా బాగా వచ్చింది అవుట్‌పుట్ అయితే. నేను అడిగిన సేమ్ నేను ఎలా అయితే అడిగానో అలానే వచ్చిందనమాట. సో సిల్క్ బ్లౌజ్ కాబట్టి వర్క్ కూడా మంచిగా ఆగింది అండ్ నాకు ఏ కంప్లైంట్స్ లేవు. లైక్ బ్లౌజ్ చినగడం కానీ అలాంటివైతే ఏం లేవు. సో ఇది వచ్చేసి ప్రధానం శారీ మాత్రం కాస్ట్ వచ్చేసి 24,000 పడింది. ఇది వచ్చేసి ఎల్లో శారీ. ఇది నా పెళ్లి కూతురు శారీ అనమాట. నేను పెళ్లి కూతురు చేసినప్పుడు మార్నింగ్ ఈవెంట్ అప్పుడు నేను ఇది కట్టుకున్నాను. మొత్తం గ్రీన్ బార్డర్కి ఎల్లో కాంట్రాస్ట్ వచ్చిందనమాట, విచ్ ఈస్ మై సెకండ్ ఫేవరెట్ నా పెళ్లి కలెక్షన్లో. ఈ ఎల్లో అండ్ ఈ గ్రీన్ నాకు ఫస్ట్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. సో లోపల వచ్చేసి పీకాక్స్ సర్కిల్లో అండ్ డిజైన్ గోల్డ్ జరీ వచ్చింది శారీ అంతా. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి ఇందాక చూపించాను కదా, ఇలా వచ్చిందనమాట. మొత్తం గ్రీన్కి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ చిన్న బుటీస్ లాగా వచ్చినాయి. సో శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ బుటీస్ అండ్ దెన్ ఈ బార్డర్ ఫ్లవర్స్ ఇచ్చారు. కాకపోతే నాకు స్టిచ్ చేసే ఆవిడ లైక్ బొటీక్లో నాకు ఈ బుట్టలాగా వచ్చేటట్టు పెట్టారనమాట మధ్యలో. అప్పుడు ఏదో ట్రెండింగ్ అని చెప్పి ఇదేదో హాఫ్ పట్టు క్లాత్ యాడ్ చేశారు. నాకైతే నచ్చలేదు. యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్టు కుట్టించున్నా బాగుండేది. అందుకే నాకు ఆ తర్వాత ఈ శారీ కట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. నేను మళ్ళీ దీనికి సపరేట్గా ఏదన్నా శారీ బ్లౌజ్ తీసుకొని గ్రీన్ కలర్ అండ్ ఎల్లో మళ్ళీ మ్యాచింగ్ అయ్యేలాగా వర్క్ చేయించుకోవాలి. సో దీనికి మళ్ళీ ఒక ఏదో లేస్ అంటించారు నెక్కి, విచ్ అసలు ఏమాత్రం సూట్ అవ్వలేదు. నాకు ఆ పెళ్లి టైంలో ఇంకా ఆప్షన్ లేదు, మళ్ళీ కొత్తది కుట్టించుకునే టైం లేదు. అందుకే ఇంకా ఆ టైంకి ఇది వేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ శారీ ఇదనమాట. ఈ శారీ వచ్చేసి నేను లోకల్ వీవర్ దగ్గర తీసుకున్నాను, కంచి నుండి తీసుకొచ్చారు. సో ఈ శారీ నాకు 23,000 పడింది. వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి నేను ఇది కట్టుకున్న శారీ. యాక్చువల్లీ పెళ్లి టైంలోనే తీసుకున్నాను. బట్ పెళ్లి టైం ఈవెంట్స్లో అన్నీ కట్టలేం కదా. పెళ్ళి అయిన తర్వాత మాది మేలో పెళ్ళయింది, ఆగస్టులో వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా. ఆ టైంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఈ శారీ కట్టుకున్నాను అనమాట. ఇది ఆ టైంలో లైట్ కలర్ శారీస్ చాలా ట్రెండింగ్ అయ్యాయి. లైట్ గ్రీన్, లైట్ పింక్, లైట్ లావెండర్ అలా. సో నేను ఇలా లైట్ గోల్డ్లో తీసుకున్నాను. ఈ శారీకి బ్లౌజ్ వచ్చింది సేమ్ సెల్ఫ్, అంటే ఇలానే గోల్డ్కి ఇలానే బార్డర్ రెడ్ వచ్చింది. బట్ నేను సిల్క్లో శారీ తీసుకొని రెడ్ బ్లౌజ్ తీసుకొని ఇలా చిన్న స్టోన్స్ లైక్ పూసల్ వర్క్ చేయించుకున్నాను అనమాట. చాలా సింపుల్గా, చాలా బాగా కుదిరింది. నాకు ఈ బ్లౌజ్ మళ్ళీ వేరే శారీస్ మీదకి కూడా సెట్ అయ్యేలాగా ఉంటుందని చెప్పి ప్లెయిన్ కుట్టించుకున్నాను, రెడ్ కలర్. బాగా కుదిరింది ఇది కూడా బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి నేను ఖమ్మం జీవి మాల్లో తీసుకున్నాను అనమాట శారీ. అండ్ ప్రైస్ వచ్చేసి 10,000 ఆర్ 15,000 మధ్యలో పడింది ప్రైస్ ఇది. సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. ఇలా వచ్చింది పళ్ళు, గోల్డ్ సెల్ఫ్ లాగా వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టిష్యూ పట్టు అనమాట. ఇది నాకు కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నాను. ఆనియన్ పింక్కి డిఫరెంట్గా గ్రీన్ వచ్చింది అనమాట.
ఆల్ ఓవర్ శారీ అంతా ఆనియన్ పింక్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ గ్రీన్ వస్తుంది అనమాట. అండ్ మొత్తం సిల్వర్ జరీ వచ్చింది శారీకి. ఈ శారీ వచ్చి నాకు మా నాయనమ్మ తాతయ్య పెళ్లి టైంలో పెళ్లి కూతురు చేసి పెట్టారు. ఈ శారీ సిల్వర్ బార్డర్ అండ్ సిల్వర్ జరీ అండ్ ఆల్సో గోల్డ్ జరీ కూడా వచ్చింది కాబట్టి శారీ లుక్ చాలా బాగుంది. అండ్ నేను ఇది శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను విత్ చిన్న కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే గ్రీన్ ఇలానే యాస్టిస్ కుట్టించుకుంటే అంత తేలిపోయినట్టు ఉంటుంది కదా, సో ఆనియన్ పింక్ డార్క్ టచ్ ఇచ్చి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా, గ్రీన్ కి ఆనియన్ పింక్ కాంబినేషన్. ఈ శారీ వచ్చేసి సేమ్ కంచి లోకల్ వీవర్ దగ్గరే తీసుకున్నాను. నాకు ఇది 7,500 పడింది కాస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి వ్రతం శారీ అనమాట. నాకు పెళ్ళైన తర్వాత వ్రతం ఉంటుంది కదా, సత్యనారాయణ వ్రతం, ఆ శారీకి నేను ఈ ఆ ఈవెంట్కి నేను ఈ శారీ కట్టుకున్నాను. రాణి పింక్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ బార్డర్ వచ్చింది. చిన్న బార్డర్ తీసుకున్నాను నేను ఇది, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద బార్డర్స్ అయినాయి కాబట్టి. సో ఈ శారీ ఆల్ ఓవర్ అంతా పింక్ కి చిన్న చిన్న ప్యారెట్స్ అండ్ రౌండ్ బుటీస్ లాగా వచ్చాయి. అండ్ పళ్ళు వచ్చేసి ఎల్లో వచ్చింది. ఈ శారీలో బ్లౌజ్కి యాక్చువల్లీ వాళ్ళు వర్క్ ఏమన్నా కుట్టిస్తే ఆగదని నాకు ఆల్రెడీ ముందే చెప్పారు. బట్ ఈవెన్ దో నాకు ఈ కలర్ బాగా నచ్చింది, సో నేను శారీలో బ్లౌజే స్టిచ్ చేయమని చెప్పాను. వర్క్ వచ్చేసి సేమ్ జర్దోసి వర్క్ చేశారు. ఎల్లోకి పింక్ టచ్ ఇచ్చారు బికాస్ కాంబినేషన్ అదే కాబట్టి. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ హ్యాండ్స్కి కొంచెం డిఫరెంట్గా చేశారు. అంటే ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్ని హైలైట్ చేశారనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రం సేమ్ వచ్చింది. ఈ సారీ చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను, ఖమ్మంలో. ఇది వచ్చేసి 17,000 పడింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ టిష్యూ శారీ అనమాట. ఇది పట్టు టిష్యూ. ఇది నార్మల్గా లోకల్లో ఎవరో అమ్ముతుంటే ఆంటీ వాళ్ళు అలాగా తీసుకున్నాను. బట్ ఇది ఏమైందంటే ఒక్క వాష్లోనే ఐరన్ వాష్ తర్వాత ఐరన్ చేపిస్తాం కదా, ఇట్లా ఎందుకో బ్లాక్ మార్క్స్ లాగా వచ్చేసినాయి. బట్ శారీ మాత్రం ఈ సిల్వర్ దానికి మనం ఏదైనా కాంబినేషన్ శారీ బ్లౌజ్ వేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం ఒకసారి బ్లాక్ వేసుకున్నాను, ఒకసారి రెడ్ వేసుకున్నాను, పింక్ కూడా వేసుకున్నాను. సో ఇది నేను నార్మల్గా క్లాత్ తీసుకొని సెల్ఫ్ వర్క్ వచ్చిన బ్లౌజ్ తీసుకొని ఇట్లా డిఫరెంట్గా ఐ మీన్ సపరేట్గా ఉంటే మనకు అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు కదా, సో అందుకని తీసుకున్నాను. అండ్ దీని మీదకి మాత్రం బాగా సెట్ అయింది. ఈ శారీ వచ్చేసి 5,000 పడింది నాకు, టిష్యూ శారీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టిష్యూ పట్టు శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వైలెట్, లైట్ వైలెట్ కి డార్క్ వైలెట్ బార్డర్ వచ్చింది. బార్డర్ అయితే ఇట్లా ప్లెయిన్ వచ్చింది, ఏం డిజైన్ కానీ వర్క్ కానీ ఏం రాలేదు. అసలు ఎక్కడ కూడా మనకి ఇక్కడ శారీ మొత్తంలో పింక్ టచ్ రావడం కానీ ఏం లేదు. వైలెట్ శారీకి వైలెట్ పళ్ళువే వచ్చింది. ఆల్ ఓవర్ సిల్వర్ జరీ అనమాట. బట్ వాళ్ళు బ్లౌజ్ మాత్రం పింక్ ఇచ్చారు, కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. సో నేనేం చేశానంటే అదే బ్లౌజ్కి కొంచెం ఈ వైలెట్ టచ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నాను, స్టోన్ వర్క్ లాగా. ఈ శారీ వచ్చేసి ఇది కూడా నేను లోకల్ కంచి వ్యూవర్ దగ్గరే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 6,500. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ నేను రీసెంట్గా శ్రియా పుట్టిన తర్వాతే తీసుకున్నాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇదైతే పట్టు శారీ అయితే కాదు, ఫ్యాన్సీ శారీ అనమాట. పైతానీ శారీ, ప్యూర్ పైతానీ శారీకి డ్యూప్ అని చెప్పచ్చు. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చింది, ఎల్లో కి గోల్డ్ అంతా వచ్చింది జరీ. అండ్ బార్డర్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు, ఇట్లా పైతానీ లాగానే ఇచ్చారనమాట. యా, ఇలా ఇచ్చారు, బాగుండింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఇందులోదే నేను స్టిచ్ చేయించుకున్నాను, కాకపోతే కొంచెం హెవీగా చేయించుకున్నాను, ఎందుకంటే శారీ నార్మల్గానే ఉంది కాబట్టి కొంచెం వర్క్ చేయించుకుందాం హైలైట్ చేయించి అని చెప్పి కొంచెం హెవీగా చేయించాను. ఇదంతా
ప్యారెట్స్ ఇట్లా చేయించా అనమాట జర్దోసి వర్క్. అండ్ హ్యాండ్స్‌కొచ్చేసి ఇట్లా బీడ్స్ వేయించాను. అండ్ దెన్ ఈ లైన్స్ వీటిని హైలైట్ చేపిచ్చాను. ఇదొచ్చేసి బ్యాకొస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ నార్మల్‌గా ఇక్కడ ఓన్లీ రైట్ సైడ్ ఒక ప్యారెట్ వచ్చేలాగా కనిపించేలాగా వేయించాననమాట. నాకు ఈ బ్లౌజ్ ఇలా హైలైట్ చేపించడం వల్ల ఈ సారీ నాకు బా అనిపించిందనమాట. సో, సింపుల్ సారీని కొంచెం హై లుక్ రావడం కోసం ఇలా వర్క్ కొంచెం ఎక్కువ చేపిచ్చాను. సో, ఈ సారీ కాస్ట్ వచ్చేసి నాకు 4500 సంథింగ్ ఎంతో పడింది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లోనే తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.